తీయడానికి ఒక ఆయన బండి బాలాజీ అన్న ఆయన అప్లై చేయడం జరిగింది. 200 నుండి 300 మంది బైక్స్, 300 బైక్స్ అండ్ అరౌండ్ 500 పీపుల్ పార్టిసిపేట్. వాళ్ళు 300 అన్నారు, 500 మంది పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు మాకు ఒక రూట్ మ్యాప్ అనేది అడగడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సి వస్తుందంటే మెనీ ర్యాలీస్ విల్ హ్యాపెన్ ఇన్ డిస్ట్రిక్ట్ ఆన్ డైలీ బేసిస్. బట్ దీంట్లో సోషల్ మీడియాలో కొన్ని అబ్జర్వ్ చేసాం. అంటే ఒక స్పెసిఫిక్ ఒక వర్గం మీద పోలీస్ వాళ్ళు చెదరగొట్టారు, తీవ్రమైన ఆంక్షలు పెట్టారు, ఈ విధంగా ప్రెస్లో కూడా రాయడం జరిగింది, విచ్ ఈస్ ఫాల్స్. మేము ఎక్కడా కూడా తీవ్రమైన ఆంక్షలు మేము పెట్టలేదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎంత ముఖ్యమో, there are something called as reasonable restrictions that have to be placed by the law enforcement agencies. చట్టపరంగా ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా సమాజంలో ఉన్న శాంతి భద్రతలు మెయింటైన్ చేసేదానికి ఎవరు ఫ్రీడమ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఏదైనా సరే అవసరం మేరకు తగినంత రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టేదానికి చట్టపరంగా పోలీసులకి అధికారం ఉంది. ఎందుకంటే సమాజంలో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అనేది పోలీస్ మాత్రమే. ఇటువంటి ప్రివెంట్ చేసేదానికి ముఖ్యంగా యుద్ధం జరిగి దేశంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చకూడదని చెప్పి చాలామంది చూస్తున్నారు. అంతేకాకుండా మనం చూసాం మదన్పల్లిలో ఉన్న 5 ఫారిన్ నేషనల్స్, ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ సైలెన్స్ అంటే అందరూ కూడా ఫోన్ సైలెన్స్లో పెట్టుకోవాలి. మోర్ దాన్ 5 మెంబర్స్ ఫారిన్ నేషనల్స్ మనం ఐడెంటిఫై చేసి బయటికి రిపోర్ట్ చేయడం జరిగింది. నాట్ దట్ దే ఆర్ డూయింగ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్, బట్ ఎవరు ఉంటున్నారు ఏంటి అన్నది పూర్తి స్థాయిలో మనం సమాచారం సేకరించే ఆ ప్రాసెస్లో ఉన్నప్పుడు లార్జ్ స్కేల్ కాంగ్రిగేషన్స్ కానీ ర్యాలీస్ కానీ యూజువల్గా మేము అనుమతించే ముందర 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇది భక్తితో చేసుకుంటాం అన్నారు కాబట్టి ర్యాలీకి అనుమతించాం, డిస్కషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎస్పెషల్లీ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మేము ఒక సిస్టమ్ అనేది తీసుకొచ్చాం జిల్లాలో. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది ఫిలప్ చేయడానికి పెట్టాం. అప్లికేషన్ అంటే ఏం లేదు, దాంట్లో అంత ముందర చేతిరాత్తో వాళ్ళు నార్మల్గా లెటర్ మీద రాసిచ్చేవాళ్ళు. అదే ఇన్ఫర్మేషన్ మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిగా, ఎందుకంటే అంత ముందర వాళ్ళు రాసిచ్చేవాళ్ళు ఎట్ ది సేమ్ టైం ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మా పోలీసు వాళ్ళు సరిగ్గా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏంటన్నది మాకు అవగాహన లేదు, మాకు తెలియదు అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి దాంతోపాటు వెనకాల రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏముంటాయి, చట్టపరంగా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, వాళ్ళ డ్యూటీ ఏంటి చట్టపరంగా, మా అధికారం ఏంటి, వాటిని రిస్ట్రిక్ట్ చేసేదానికి అనివార్యమైన పరిస్థితుల్లో అన్నది కూడా వెనకాల క్లియర్ కట్గా చేసుకుంటాం. దానికి తగ్గట్టు ఆర్గనైజర్స్ యొక్క సంతకాలు లాస్ట్లో పైదంతా మేము చదివాము, వీటికి చట్టపరంగా మేము కంప్లై అయ్యి జాగ్రత్తగా చేసుకుంటామని చెప్పి ఇక్కడ వాళ్ళ సంతకాలు తీసుకున్నాం జరుగుతుంది. సో ఇదే విధంగా దిస్ అప్లికేషన్ హ్యాస్ బీన్ పుట్ బై మిస్టర్ బండి బాలాజీ alias విజయ్ కుమార్. అక్కడ దీంట్లో ఆయన క్లియర్గా ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ 300 నుండి 400 మంది వస్తారని చెప్పి రాశారు. ఒక ర్యాలీ రూట్ అనేది కూడా దీంట్లో తీసుకుంటాం. ఇదేమీ కొత్తదేం కాదు, మామూలుగా చేతిరాత్తో రాసేది మేము క్లియర్గా కాలమ్స్ పెట్టి దేనికి దాన్ని మాకు కూడా ఈజీగా ఉండేదానికి పెట్టడం జరిగింది. ఆయన ఇచ్చారు. కొంతమంది ఆర్గనైజర్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరూ తీసుకుంటాం. దీని ఉద్దేశం ఏంటంటే ఒక బాధ్యతాయుతంగా ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే జరిగించాలి. సో దీని తర్వాత సబ్సిక్వెంట్గా మా డిఎస్పీ గారు కూడా అక్కడ మదనపల్లి డిఎస్పీ ఆఫీస్లో వాళ్ళని పిలిచి వాళ్ళకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సంతకాలు కూడా దీని మీద తీసుకోవడం జరిగింది. ప్రాపర్గా చదివి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. చదివించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సంతకాలు తీసుకోవడం జరిగింది. అండ్ దానికి తగ్గట్టు క్లియర్గా మేము అనుమతిస్తూ వాళ్ళకి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే అనుమతించిన రూట్లో కాకుండా మేము వేరే రూట్లో వెళ్ళాలని చెప్పి కావాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది. ముఖ్యంగా బెంగళూరు బస్ స్టాండ్ దగ్గర కంపల్సరీ ర్యాలీ వెళ్ళాలని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వర్షం పడే సూచన ఉండటం వల్ల బెంగళూరు బస్ స్టాండ్ ఇటువంటి వాటికి వెళ్తే ప్రజలు ఆల్రెడీ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే అవకాశం ఉంది. బైక్ ర్యాలీ అనేది నేరో లైన్స్ లో తీయాల్సి వస్తుంది. మదన్పల్లిలో ఏం వైట్ పెద్ద పెద్ద రోడ్లు ఏం లేవు.
ఉన్న రోడ్లలో వెళ్ళాలి కాబట్టి మేము ఆ ఒక్క పాయింట్ మాత్రం మినహాయించి ఆయన అడిగిన దాంట్లో ఆల్మోస్ట్ 80% రూట్ రామాలయం టెంపుల్, ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, సంత బజార్, జెడ్పీ హై స్కూల్, అంబేద్కర్ సర్కిల్, బర్మా స్ట్రీట్, చిత్తూరు బస్ స్టాండ్, నెహ్రూ బజార్, ప్రసన్న వెంకటరమణ టెంపుల్, బుగ్గ కాలువ, మడికాయల శివాలయం, కాలనీ గేటు, రామాలయం టెంపుల్. ఈ గేదమే ప్రైమ్ రూట్ ఉంది. మేము ఎక్కడ సందుల్లో తిప్పి ఏది ఎవరికి అర్థం కాని రూట్ ఏమి ఉండదు. అండ్ దిస్ వాజ్ ఇంటిమేటెడ్ వెల్ ఇన్ అడ్వాన్స్. వాళ్ళకి క్లియర్ కట్గా మేము ఒక బైక్ ర్యాలీ చేసిన వాట్సాప్లో కూడా పంపించడం జరిగింది. అది ఎందుకు ఆయన చేతికి తీసుకొని నేను ఎక్నాలెడ్జ్ చేయను అంటే మాకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రజలకు అసౌకర్యం కలిగే విధంగా ర్యాలీ చేపట్టడానికి ఇతను ముందస్తుగా వీళ్ళు కొంతమంది అనుకున్నారని చెప్పి. ప్రాబ్లం ఏంటంటే ర్యాలీకి వచ్చిన వాళ్ళకు కూడా ఈ పాయింట్స్ ఏదైతే అంటే మేము మీటింగ్ పెట్టడం, ఈ విధమైన రూట్లో వెళ్ళాలని చెప్పామంటాం, ఇవన్నీ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినట్టు కనపడలేదు. అంటే మేము ప్రాపర్గా 100 మందికి పైగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి రూట్ అంతా క్లియర్గా పెట్టుకుని వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన టైం 3 o'clock స్టార్ట్ చేస్తామని ఇన్ఫార్మ్ చేశారు. బట్ దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ 4:30. అప్పటికే 1.5 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయి చదురుమదురుగా చిన్న చిన్న చినుకులు కూడా పడతా ట్రాఫిక్ స్తంభించిపోయి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉండగా ఒక సర్కిల్ దగ్గర, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రైట్ తీసుకోవాల్సిన చోట డెలిబరేట్గా వద్దని చెప్తున్నా సరే లెఫ్ట్కి తీసుకుని మేము ఇటువైపే వెళ్తామని పట్టుబట్టడం జరిగింది. ఆర్గనైజేషన్ ఏదైనా, మనుషులు ఎవరైనా సరే చట్టానికి లోబడి పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించుకున్న మనం యాక్టివిటీ చేసుకున్నాం అన్నది. అయితే ఇక్కడ ఏంటంటే మేము అన్న రూట్లోనే వెళ్తాం, మీరు చెప్పిన దాంట్లో మేము వెళ్ళేది ఏంటి అన్న యాటిట్యూడ్తో వాళ్ళు లెఫ్ట్కి తిరగగానే అడ్డుకున్నాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అంత మించి ఏం అవ్వదు. అడ్డుకుంటే వీ హ్యావ్ ఇన్సిస్టెడ్ దెమ్, మీరు ఆల్రెడీ బందోబస్తు చేసాం, ఆ రూట్లో వెళ్ళేదట్టయితే వెళ్ళండి, అదర్వైజ్ యూ డిస్పర్స్. యూ ఆర్ విల్లింగ్ టు గో ఇన్ టు దట్ రూట్, వీ విల్లింగ్ టు పర్మిషన్ ఇచ్చాం, వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే డిస్పర్స్ అవ్వండి, ప్రజలంతా అసౌకర్యం గురవుతున్నారు, 2 గంటల నుండి ట్రాఫిక్ ఆగిపోయి ఉందన్నారు. అప్పటికే నాకు మల్టిపుల్ ఫోన్స్ రావడంతో నేను కూడా రాయచోటు నుండి బయలుదేరి మదనపల్లి వెళ్ళడం జరిగింది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ 1/2 hour నుండి అయిపోయిందన్నారు. నేను అక్కడికి వెళ్ళేసరికి 1 hour. బై దట్ టైం స్టిల్ ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. కూర్చొని మానిటర్ చేస్తున్నాం. స్టార్ట్ చేయమని చెప్పినప్పుడు వీళ్ళు లెఫ్ట్కి తిరిగి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మేము ఆల్రెడీ 1 month బందోబస్తు చేసి ఒక రూట్ ఇచ్చిన తర్వాత బందోబస్తు లేని రూట్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వెళ్తే ఆల్రెడీ స్టక్ అయిపోయిన ట్రాఫిక్ ఇంకా అస్తవ్యస్తంగా మారే అవకాశం. కాబట్టి డెఫినెట్లీ మేము అలాంటివి ఎలా చెయ్యం. ఎందుకంటే యాజ్ పోలీస్ వీ హ్యావ్ దట్ అథారిటీ యాజ్ పర్ లా టు రిస్ట్రిక్ట్ ద మూమెంట్ ఇన్ సచ్ ఎ వే పబ్లిక్ డోంట్ ఫీల్ దట్ ఇన్కన్వీనియన్స్. ప్రజలకు అసౌకర్యం కలగకపోవడం అన్నది అన్నిటికన్నా హైయెస్ట్ ప్రయారిటీ. మీకున్న ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటానే యాక్టివిటీ చేసుకున్నా అని చెప్పాం. సో చాలా మంది సోషల్ మీడియాలో పర్మిషన్ ఇవ్వలేదు పోలీసులు, ప్లస్ కూర్చున్న వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారు, ఓన్లీ ఒక పర్టికులర్ సిఐ పేరు మాత్రమే రాస్తూ అతనే లాఠీ చార్జ్ చేశాడు, ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అది అబ్సల్యూట్గా మేము ఖండిస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అది తప్పు. ఎందుకంటే డిపార్ట్మెంట్ తరఫున మేము క్లియర్గా పేపర్ వర్క్ మా దగ్గర ఉంది, చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే మేము ఒక పర్మిషన్ ఇచ్చి మీకు బందోబస్తు అనేది మేము ఫెసిలిటేట్ చేసి ఈ రూట్లో వెళ్ళొచ్చు అని మేము చెప్పిన తర్వాత అసౌకర్యం కలిగే విధంగా 1.5 గంటల పాటు వెయిట్ చేసి అనుమతి లేని రూట్లో వెళ్ళడం అన్నది మేము ఎలా చేయం. అట్లాంటివి ఎలా చేయకపోవడం వల్ల రెండోది ఏమైందంటే అక్కడ నుండి వీళ్ళ అనుచరులని గ్రూప్స్ కింద డివైడ్ అయిపోయి వలపల్లి సర్కిల్ దగ్గరికి కొంతమందికి వెళ్ళి పోలీసులు లేని దగ్గర అడ్డంగా కూర్చుని తీవ్రమైన అసౌకర్యానికి తిరుపతి నుండి వచ్చే ప్యాసింజర్స్ అందరినీ గురి చేయడం జరిగింది 1/2 hour పాటు. ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ స్టక్ అయిపోయింది, మా వాళ్ళు వెళ్ళడానికి కూడా లేదు. అక్కడ నుండి పోలీసులు అటువైపు బయలుదేరని తెలుసుకున్నప్పుడు అక్కడ నుండి లేచి మళ్ళీ 2 town దగ్గరికి వచ్చి ధర్నా చేయడం మొదలు. ఇదంతా ఎక్కడ కూడా అర్థం లేని పనులు. ఎందుకంటే మీకు పర్మిషన్ ఇచ్చిన రూట్లో వెళ్ళమంటే అది తప్పు అంటే దెన్ హూ ఎల్స్ విల్ పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్డర్ ఇన్ సొసైటీ. పోలీసులు చెప్పకూడదు, ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే సరిగ్గా వెళ్తారు? ఏ రకంగా మరి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తాం? కాబట్టి డెఫినెట్లీ ప్రజలకు అసౌకర్యానికి గురైతే ఆ టైం వర్షం పడటం స్టార్ట్ అవ్వడం వల్ల ఎంత చెప్పినా వెనకపోయేసరికి డెఫినెట్లీ కొంతమంది మీద లాఠీ ఉపయోగించడం జరిగింది. అదేమీ లాఠీ చార్జ్ అనడానికి లేదు.
ఎందుకంటే ఇద్దరు ముగ్గురిని చెదరగొట్టడం అనేది దాన్ని లాఠీ చార్జ్ అనుకో. అది వాళ్ళని ఎంత చెప్పినా వినకపోయేసరికి అనివార్యమైన పరిస్థితుల్లో తప్పనిసరిగా వీ హ్యావ్ టు యూస్ ఫోర్స్, మైల్డ్ ఫోర్స్, అండ్ విచ్ ఈస్ అ రీజనబుల్ థింగ్. ఎవరికి ఏదో గాయాలైపోయి తీవ్రమైన గాయాలైన ఇటువంటి ఎక్కడ లేదు. సొసైటీలో యాజ్ పోలీస్ వీ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ప్రొటెక్టింగ్ లా అండ్ ఆర్డర్, కమ్యూనల్ హార్మనీ అండ్ ఆల్సో టు ఎన్షూర్ పబ్లిక్ కన్వీనియన్స్. ప్రతి ఒక్కరికి వాళ్ళు నిన్న అది కూడా చెప్పాను, అందరినీ పిలిచి మళ్ళీ ఆల్ పార్టీస్తోనూ మాట్లాడి రాత్రి వరకు ఉండి నేను అక్కడే రావడం జరిగింది. నేను చెప్పింది ఒకటే, మీరు ఏ వర్గం, ఏ విధమైన ఆర్గనైజేషన్, మీరు ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నదంతా మనకు ప్రాబ్లం లేదు. ఎవ్రీవన్ హ్యాస్ ద ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్స్. ర్యాలీ తీసుకునే దానికి వాళ్ళకంటూ ఫ్రీడమ్స్ ఉన్నాయి, చట్టపరంగా రాజ్యాంగపరంగా వాళ్ళ హక్కు వాళ్ళు. ఎట్ ది సేమ్ టైం there is also duty upon us to ensure that public don't feel that inconvenience. మన వల్ల చుట్టుపక్కల ప్రజలు మనం చేసే పని వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యే పరిస్థితి రాకూడదు అన్నది మేము చెప్పదలుచుకున్న విషయం. కాబట్టి పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు, సరిగ్గా కమ్యూనికేట్ చేయలేదు, వాళ్ళకి తెలియదు, ఆర్గనైజర్స్తో కోఆర్డినేషన్ చేసుకోలేదు, ఇటువంటి స్ప్రెడ్ చేసి ఎవరైనా ఫాల్స్ న్యూస్ కనుక మీడియాలో స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. కేసెస్ కూడా వాళ్ళ మీద ఐడెంటిఫై చేసి రిజిస్టర్ చేస్తున్నాం అండ్ వీల్ అరెస్ట్ దెమ్ అండ్ సెండ్ దెమ్ ఫర్ రిమాండ్ ఇఫ్ నీడెడ్. కాబట్టి వీ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ మిస్కమ్యూనికేషన్. అండ్ ఆల్సో ఇక్కడ మీరంతా కూడా మీడియా మిత్రులు కూడా వచ్చారు కాబట్టి వీ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్, బిఫోర్ పబ్లిషింగ్ ఎనీ న్యూస్ ప్లీజ్ వెరిఫై విత్ పోలీస్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేది ప్రతిసారి కరెక్ట్ అవ్వాలనే నెసిటీ లేదు. కాబట్టి పబ్లిక్ నుండి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్నప్పుడు దేర్ విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ పబ్లిక్. వాళ్ళకి జరిగిన అసౌకర్యమే కరెక్ట్ అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పోలీస్ తరఫు నుండి కూడా సరైన ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేసుకుని ఫ్యాక్ట్స్ గ్యాదర్ చేసే వాళ్ళని చెప్పుకో.